పట్టణంలో ఎస్ఆర్ గార్డెన్స్ లో పాలేరు నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్లకి ఆత్మీయ సన్మానం. పాలేరు నియోజకవర్గంలోని మండలాలు కూసుమంచి, నేలకొండపల్లి, ఖమ్మం రూరల్ మరియు తిరుమలాయపాలెం. పాలేరు నియోజకవర్గం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వారిని ఘనంగా సన్మానించి షీల్డ్లు అందజేసి వారందరినీ అభినందించారు. ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ మరియు సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరియు ఖమ్మం పార్లమెంటు సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి, రాష్ట్ర నాయకులు స్వర్ణకుమారి, రామసహాయం నరేష్ రెడ్డి, ఖమ్మం జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ, ఖమ్మం క్యాంప్ ఆఫీస్ ఇన్ఛార్జ్ తంబూరు దయాకర్ రెడ్డి మరియు తిరుమలాయపాలెం మండల అధ్యక్షులు బెల్లం శ్రీనివాసు మరియు బీరోలు నాయకులు కొప్పుల రామరెడ్డి మరియు నూతన సర్పంచ్ గుమ్మిడి దేవభిక్షం, ఉప సర్పంచ్ పులిగుజ్జు మంగమ్మ మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఏది ఏమైనా ఈ గడిచిన 2 సంవత్సరాలలో మన ప్రభుత్వం, పేదవాడి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో వచ్చి పరిపాలన మొదలుపెట్టిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాక్షేత్రంలో నిత్యము ఉండేది మనమే. భవిష్యత్తులో కూడా ప్రభుత్వం మనది, ప్రభుత్వం కోసం, ప్రజల కోసం ఈ ప్రభుత్వం పని చేస్తుంది, భవిష్యత్తులో కూడా చేస్తుంది. ఇది కక్షపూరితమైన ప్రభుత్వం కాదు, కానీ కక్షపూరితమైన ప్రభుత్వం కాదు అని ఎవరైతే ఎర్రవీగి ఇంకా మేమే అధికారంలో ఉన్నామని, అధికార మదము ఉంది అని ఇంకా ఎర్రవీగితే మటుకు అటువంటి నాయకులకి తగు బుద్ధి కూడా చెప్పడం జరుగుతుంది అని ఈ ప్రభుత్వంలో వారికి తెలియజేస్తున్నారు. దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వమో చేయని విధంగా సన్నబియ్యం ఇచ్చాం. దేశ చరిత్రలో పేదవాడికి ఇల్లు కట్టించాలి అంటే బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా ₹1,00,000 కంటే ఎక్కువ ఏ రాష్ట్ర ప్రభుత్వమో ఈ సందర్భాలు చూసాం. అంతెందుకు మన పక్క రాష్ట్రం ఉంది, మన పక్క రాష్ట్రంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 72,000, 1,25,000 ఆర్డర్లు ఇచ్చారే తప్ప ఆ రాష్ట్ర ప్రభుత్వం ₹1 ఇవ్వల. ఈ పేదోడు ప్రభుత్వం తీసుకున్న తర్వాత కేంద్ర ప్రభుత్వం మనకి ₹1 కూడా ఇప్పటి వరకు ఇవ్వకపోయినా ప్రతి పేదవాడి ఇంటికి ₹5 లక్షల ఉచితంగా ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి మొదటి సంవత్సరమే 22,500 కోట్లు ఖర్చు పెట్టి అద్భుతంగా ప్రతి గ్రామంలో, ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇచ్చి ఇల్లు కట్టిన ఇంటికి ప్రతి వారము వారు కట్టిన నెలలను బట్టి ప్రతి సోమవారం కూడా డబ్బులు జమ చేస్తున్న ప్రభుత్వం మీ దీవెనలతో ఉన్న ఈ ప్రభుత్వం. మనకి ఇచ్చిన ఈ దీవెనల్ని ప్రజల కోసం నిత్యము మీ గ్రామాల్లో, మీ డివిజన్లలో, మీ వార్డులలో నిరంతరము ప్రజలకి సేవ చేసే ఈ అవకాశం ఇచ్చిన ప్రజానికాన్ని గుర్తుపెట్టుకొని మన స్వార్థం కోసం కాకుండా, మన వ్యక్తిగతమైన ప్రయోజనాల కోసం కాకుండా ప్రజలకి మంచి జరిగే కార్యక్రమాలకి నిరంతరము మీరందరూ కష్టపడి పనిచేయాలని, మీ ఇంటి పెద్ద కొడుకుగా మీ వ్యక్తిగతమైన అవసరాలని తీర్చడానికి నేనున్నాను. కాబట్టి ఏ ఒక్క సర్పంచ్ కూడా, ఏ ఒక్క వయసు సర్పంచ్ కూడా చిన్న పొరపాట్లు కూడా చేయొద్దని, అదే రకంగా కొద్ది తేడాలతో ఓడిపోయిన సర్పంచులు కూడా ఆ గ్రామానికి నా దృష్టిలో మీరే సర్పంచులు, ఆ గ్రామానికి నా దృష్టిలో మీరే సర్పంచులు అవుతారు. కాబట్టి దయచేసి ప్రజలని విస్మరించవద్దు, ప్రజలని దూరం చేసుకోవద్దు. ప్రజల కష్టాల్లో మీరంతా కూడా పాలు పంచుకోవాలని మనస్ఫూర్తిగా మరొకసారి మీ అందరినీ అభ్యర్థిస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడికి శిరస్సు నుంచి అభినందనలు, కృతజ్ఞతలతో పాటు
హ్యాపీ న్యూ ఇయర్ మీ అందరికీ తెలుపుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. కార్పొరేషన్లు మున్సిపాలిటీలు కావచ్చు, అక్కడ ఫలితాలు కూడా ఇప్పుడు వచ్చిన ఫలితాల కంటే మెరుగైన ఫలితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలు పట్టణ ప్రాంతాల్లో కూడా లోకల్ బాడీల్లో అద్భుతమైన ఫలితాలు కూడా ఈ ప్రభుత్వానికి రానున్నాయని ఈ వేదిక ద్వారా రాష్ట్ర ప్రజలకి వారి దీవెనలతో వస్తున్న ఈ ఫలితాలకి అభినందనలు కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. ఇక మీకు తెలియదు కాదు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు నన్ను శాసనసభ్యుడిగా పాలేరుకి ఎన్నుకున్న తర్వాత గడిచిన 20 సంవత్సరాల్లో మొత్తం కలిసి ఎంత అభివృద్ధి జరిగిందో ప్రతి గ్రామంలో కంటికి కొట్టొచ్చేటట్టు మీరు నోటితో చెప్పటం మొదలెడితే 1 గంట మీరు చేసిన అభివృద్ధి గురించి చెప్పగలిగే అన్ని పనులు మీ గ్రామాల్లో మనం చేయగలిగాం. అది మీ దీవెనలతో ఉన్న మన ప్రభుత్వంలో అది సిమెంట్ రోడ్లు కావచ్చు, డ్రైన్లు కావచ్చు, ఒక ఊరు నుంచి ఒక ఊరికి బీటీ రోడ్డు కావచ్చు, ఇళ్ల మీద ఉన్న ఎలక్ట్రికల్ తీగలు కావచ్చు, రైతన్నలకి అగ్రికల్చర్ కనెక్షన్స్ కావచ్చు, ఇతరత్ర మౌలిక వసతులతో కూడిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈ ప్రభుత్వంలో చేసే అవకాశం నాకు మీకు కలిగింది. దాన్ని సామాన్య ప్రజానికానికి అందించగలుగుతున్నాం. కానీ ముఖ్య నాయకులైన మీరు, ఈ పార్టీకి పిల్లల్లో ఉన్న మీరు చేసిన పనిని చెప్పుకోవడంలో వెనక పడ్డామన్నది నిజం. ఓకే సార్, హలో ఓకే. చూపించినట్లు ఊహాజనకమైన బొమ్మలు చూపించి ప్రజలని మభ్యపెట్టేవారు ఆనాటి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు. ఈ అద్భుతంగా గెలిచిన సర్పంచుల్ని, ఆ గెలుపుకి సహకరించిన ప్రతి ఒక్క నా కుటుంబ సభ్యుడిని పంచాయతీ సూపర్ వచ్చింది.